హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలాగున్నారు? బాగున్నారే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో చెప్పినట్టుగానే టైటిల్లో మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు మన ఇంటి దగ్గర నాటేటప్పటికి కొంచెం వలిపోవడం అలా ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఎలా నాటాలి చూపిస్తాను. ముందుగా మనం ఒక ప్లాస్టిక్ కుండీనైనా లేదా ఏ కుండీనైనా తీసుకొని దానికి కింద హోల్స్ పెట్టుకుంటే డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి బాగుంటుంది. సో అలాగే మనం దాని తర్వాత దానిలో ఆకులు అంటే ఎండిపోయిన ఆకులు ఏమైనా కానీ చెత్త ఉంటుంది కదా, అది కొబ్బరి పీచు వేసేసి కింద దాని తర్వాత దానిపైన ఒక లేయర్లో మట్టి వేసుకోవాలి. మన ఏదైనా సరే మన ఇంటి దగ్గర ఉండే మట్టి అయినా లేదా పొలం నుంచి తెచ్చిన మట్టి అయినా సరే మన మొక్కకి బలంగా ఉండేలాగా చూసుకోవాలి. మేము ఇక్కడ నర్సరీ నుంచి తెచ్చిన మట్టి ఉంది. సో ఈ మొక్కకైతే ఇది బాగుంటుందని చెప్పి ఈ మట్టిని వేసాము. ఒక 2-3 లేయర్స్లో మనం మట్టి అనేది నింపాలి. అలాగే మనం మేకల ఎరువు కానీ అంటే పేడ కూడా ఉంటుంది కదా, ఎండిపోయిన పేడ ఒక 6 months అయినా అలాగా అంటే బాగా మట్టి అయిపోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, అది కూడా ఒక ఎరువే. అది అలా పొడి కింద అయిపోయింది చూసారు మట్టి కింద. అలాంటి ఎరువు ఏదైనా సరే మొక్కకి బలం ఉండడానికి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం తెచ్చినటువంటి మొక్క ఉంది కదా, దాని కవర్ చాలా జాగ్రత్తగా చింపాలి. ఎందుకంటే మనం ఎలా పడితే అలా లాగేసినా చింపేసినా దానికి ఉండే మొక్క వేర్లు అనేవి కదిలిపోతాయి. అలా కదిలిపోయినప్పుడు మనం నాటినా కూడా యూజ్ ఉండదు. సో మనం చింపేటప్పుడే చాలా జాగ్రత్తగా చింపితే మనకి మొక్క నాటినా కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మొక్క నాటుతున్నాం కదా, ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఒకవైపు నుంచి మొక్క సెంటర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మనం మట్టి ఉంది కదా, మనం తెచ్చుకున్నటువంటి మట్టి ఏదైనా సరే మొక్క బలానికి చుట్టూరు అనేది వేయాలి. ఎందుకు అంటే మధ్యలో నుంచి వేస్తే దాని మీద వేర్లు అనేవి కొంచెం కదలడం జరుగుతుంది. అలా కాకుండా మనం చుట్టూరు వేసినట్టయితే మట్టి అనేది చాలా నీట్గా వేర్లు అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి కూడా బాగుంటుంది. అలా మట్టితో మనం మొత్తం కుండీని నింపేసి మనం వాటర్ అనేది ఒకవైపు నుంచి పోయాలి. ఒకవైపు నుంచి పోయడం వల్ల ఏంటంటే స్లోగా వాటర్ అనేది తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. 1 day తర్వాత చూసుకుంటే మనకి వాటర్ మొత్తం ఫిల్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఇలా మొక్క నాటినట్టయితే 100% గ్రోత్ అనేది ఉంటుంది. మేము ఇదివరకే మొక్కలు నాటినటువంటి మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. చాలా వరకు రోజెస్ ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చి తైవాన్ నిమ్మ. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం మీరు కూడా మొక్కను నాటినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పెంచుకునే మొక్క హెల్తీగా గ్రోత్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.